దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. అంతేకాదు మన భారతీయ సహోదరి సహోదరులందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు లేదా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మనమందరం కూడా ఎంతో గర్వంగా జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15 మన భారతదేశం అనేక శతాబ్దాల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజు. ఈ స్వేచ్ఛ కోసం ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాల్ని అర్పించారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులు మనకు స్వతంత్రం అందించడానికి చేసిన త్యాగాలు ఇప్పటికీ మరవలేము. ఈరోజు మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి జనగణమన గీతాన్ని ఆలపిస్తూ మనం దేశభక్తిని ప్రదర్శిస్తాం. కానీ నిజమైన దేశభక్తి అంటే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మనం మన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించటము మన తరం బాధ్యత. చదువులో ప్రతిభ చూపించటము, పర్యావరణాన్ని కాపాడుకోవటం, సమాజంలో ఐక్యత శాంతిని నిలబెట్టడం, సాంకేతిక విజ్ఞానం, వ్యవసాయంలో పురోగతి సాధించడం. ఈ స్వతంత్ర దినోత్సవం మనకు ఒక స్ఫూర్తి దినం. మన స్వాతంత్రం కాపాడుకోవడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో మనం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. కనుక ప్రియులారా, మన దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని, మన దేశము ఐక్యతతో, సమాధానంతో, ఇరు దేశాలతో ఉండాలని, ఐక్యత, సమాధానం, ప్రేమతో కూడిన వాతావరణంలో పక్క దేశాలతో ఉండాలని, మన దేశంలో అందరూ కూడా బాగుండాలని మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చుకొనబడాలి. కనుక ప్రియులారా, ఈరోజు మరి ఇండిపెండెన్స్ డే కనుక స్వతంత్రత భారతీయులకు, మన భారతదేశ ప్రజలకు బ్రిటిష్ పరిపాలన నుంచి, వారి బానిసత్వం నుంచి మనకు విడుదల దొరికింది. అయితే మనకు కూడా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, లేదా పాపంలో మగ్గిపోతున్న వారికి పాపపు బానిసత్వం నుంచి క్రీస్తు వారు, ప్రభులు వారు ఆ బానిసత్వం నుంచి స్వాతంత్రం ఇచ్చారు, విడుదలిచ్చారు, విడిపించారు. వారు లేదా మన భారతీయులుగా బ్రిటిష్ పరిపాలన యొక్క బానిసత్వంలో మనం బందీలైపోతే ఆ బానిసత్వం నుంచి అనేక సమరయోధులు విడిపించారు. మనము దేవుని బిడ్డ ప్రజలు, కొంతమంది లేదా లోకంలో ఉన్న ప్రజలు, పాపములో మగ్గిపోతున్న వారు పాపపు బానిసత్వంలో ఉన్నప్పుడు, మనుషులు పాప బానిసత్వంలో ఉన్నప్పుడు వారి పాపపు బానిసత్వం నుంచి క్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశారు. వాటికి బందీ అయిపోయారు, వాటికి లోనైపోయారు. కనుక ఆ బానిసత్వం నుంచి క్రీస్తు వారు, ప్రభుల వారు విడిపించారు. అయితే ఒక వాక్యం చదువుదాం, చివరిలో ఒక పాట పాడుకుందాం. భారతదేశమా నా భారతదేశమా, ఆ పాట పాడుకుందాం. చివరిలో చిన్న వాక్యం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. అవును ప్రియులారా, సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఎప్పుడు సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది? వాక్యమందు మనం నిలిచిన వారం అయితేనే పైన వాక్యం మనం చూస్తాం. వాక్యమందు మనం నిలిచినప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ వాక్యమునకు మనం లోబడాలి. అంతేకాదు, మనం ఇక్కడ చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. అవును పిల్లరా, ఈ స్వతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏ స్వతంత్రత? పాపము అనే బానిసత్వం నుంచి మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. అంటే స్వతంత్రత ఇచ్చాడు, సత్యములోని మనల్ని నడిపించాడు. ఈ ఫ్రీడమ్ పొందుకున్న మనం, ఈ స్వతంత్రత పొందుకున్న మనము, లేదా రక్షణ పొందిన నీవు, బాప్తిసం తీసుకుని దేవునిలోకి వచ్చిన నీవు, సత్యాన్ని పట్టుకున్న నీవు మరలా స్థిరముగా నిలవాలి. నిలవకుండా దాస్యమును కాడి కిందకు నువ్వు చిక్కుకొనకూడదు. పాపము బానిసత్వంలో మళ్ళీ వెళ్ళకూడదు. ఏమంటే ఉదాహరణకి మనం భారతదేశంలో మనం స్వతంత్రత పొందాం.
స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం, లేదా స్వతంత్రత మనకు వచ్చింది. మళ్ళీ స్వతంత్రత పొందుకున్న మనం మరలా బ్రిటిష్ వారి పాలనలో వారి కింద బానిసలుగా ఉంటాము అంటే కుదరదు కదా. మనకంటూ స్వతంత్రత వచ్చింది, మనకంటూ ఒక రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు తీసుకొచ్చారు. ఆ రాజ్యాంగంలో ఉన్న విలువలు కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న వాల్యూస్ కానివ్వండి, ప్రజాస్వామ్యానికి ప్రజలకు చాలా అద్భుతమైనవి. వాటిని ప్రకారం మరి అధికారులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి నడుచుకోవాలి. అలాగే క్రీస్తు స్వతంత్రంలోకి వచ్చిన నీవు మనకి ఒక ధర్మశాస్త్రం, మనకొక వాక్యము, మనకొక దేవుని మాటలు ఉన్నాయి కనుక మాటలకు విలువ ఇవ్వాలి, ఆ మాటల ప్రకారం జీవించాలి. ఆ వాక్యాన్ని నేను పట్టుకోవాలి. అలా నేను పట్టుకున్నప్పుడు ప్రియులారా, ఆ దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు ఆ దేవుని ఆజ్ఞని సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. స్వతంత్రం కూడా నిలబడే ఆ బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగే అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, రాజ్యాంగాన్ని సక్రమంగా పరిపాలన చేసి రాజ్యాంగం ప్రకారం నడిచినప్పుడు వారి జీవితంలో ఎంతో స్వతంత్రత ఉంటుంది, అంత ఫ్రీడమ్ ఉంటుంది. అంతేకాదు అనేక మంది దగ్గర వారు మంచి మెప్పును, మంచి పేరును కూడా పొందుకుంటారు. ఈరోజు నేను కూడా మరి క్రీస్తులోనికి వచ్చిన మనము, క్రీస్తును అంగీకరించిన మనము, సత్యంలోనికి వచ్చి స్వతంత్రంగా పిలువబడుతున్న మనము మళ్ళీ దాస్యమని కాడికెందుకు వెళ్ళకూడదని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఇదే అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 చూస్తే, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడతారు, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరినొకడు దాసులై ఉండడి. అవును పిల్లరా, మనము స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం, క్రీస్తులోనికి వచ్చాం. పిలువబడిన మాట వాస్తవం, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రం శారీరక క్రియలకు హేతువు చేసుకోవాలి. స్వాతంత్రం శారీరక క్రియలకు హేతు చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? స్వతంత్రం వచ్చిందని, ఫ్రీడమ్ వచ్చిందని నీ ఇష్ట ప్రకారం, మన ఇష్ట ప్రకారం జీవించడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరిలోనికి మన స్వతంత్రత పొందాం? క్రీస్తులోనికి. ఇప్పుడు క్రీస్తు ప్రకారం మనం జీవించాలి, క్రీస్తు ఇష్ట ప్రకారం జీవించాలి, క్రీస్తు యొక్క మాటల ప్రకారం మనం జీవించాలి. అంతే కదా. ప్రేమ కలిగి ఒకరినొకరు దాసులే ఉండండి. ప్రేమ కలిగి మనం ఒకరికొకరు దాసులే ఉండాలి. ఇతరులను మనం ప్రేమించగలగాలి. ఎందుకంటే ప్రేమామయుడు నువ్వు పట్టుకున్నావు, ప్రేమామయుడి దగ్గరికి వచ్చావు, ప్రేమామయుడు అనే ఆ నిబంధనలోనికి వచ్చావు. వచ్చిన నీవు ఆ ప్రేమను ఇతరులా చూపించాలని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అంతేకాదు ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23 చూస్తే, అన్ని విషయములందు నాకు స్వతంత్రత కలదు, నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలగజేవు అని ఇక్కడ పౌలు గారు చాలా అద్భుతమైన మాట రాస్తున్నారు. ఏంటంటే అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. అంటే పౌలు గారు చెబుతున్న మాటలు నేను మనకు అర్థమయ్యేదిగో మాట చెప్తున్నాను. అంటే అన్ని పనులు నేను చేయొచ్చు, రక్షణ పొందేశాను కనుక నా ఇష్ట ప్రకారం తిరగొచ్చు, తాగొచ్చు, తదనాడొచ్చు, ఇంకా నా బాప్తిసం పొందేశాను, పరలోకానికి వెళ్ళిపోతాను కదా, నా ఇష్టం, నాకు స్వతంత్రత వచ్చేసింది కనుక నా ఇష్టం వచ్చినట్టు చూస్తాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, తాగుతాను, తదనాడతాను, నా శరీరాన్ని పాడు చేసుకుంటాను, ఇష్టం వచ్చినట్టు శరీరానికి చేస్తాను అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అన్నీ క్షేమాభివృద్ధి కలిగజేవు, అన్నీ చేయదగినవి కావు, అవి చేయవలసినవి కావు, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అయిష్టమైన కార్యాలు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుని మాటకు వ్యతిరేకమైన కార్యాలు కనుక అన్నీ చేయదగినవి కావు, అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. అవును ప్రియులారా, ఈరోజు నువ్వు ఏవైతే చేస్తున్నావో, ఏవైతే చేయకూడనివి చేస్తున్నావో, నువ్వు రక్షణ పొంది బాప్తిసం పొంది యేసుక్రీస్తుని నమ్ముకున్న పరలోకం వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు స్వతంత్రత పొందినట్టు కాదు, నువ్వు ఇంకా అసత్యంలోనే ఉన్నట్టు. అంతేకాదు దైవ వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నట్టే. ఈరోజు నువ్వు స్వతంత్రత పొందావు, ఫ్రీడమ్ వచ్చింది, ఆ సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది, సత్యమే నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. అంతేకాదు నువ్వు క్రీస్తులోనికి నువ్వు వచ్చిన నీవు మళ్ళా దాస్యమైన కాడి కిందకు వెళ్ళకూడదని 2వ మాటగా మనం చెప్పుకున్నాం. 3వ మాట ఏంటంటే ఆ స్వతంత్రంను శారీరక క్రియలకు ఉపయోగించకూడదని ఇక్కడ 3వ మాట మనం చదువుకున్నాం. అంతేకాదు స్వాతంత్రాన్ని పొందినాను కానీ మన ఇష్ట ప్రకారం కాకుండా దేవునికి ఇష్ట ప్రకారం జీవించాలని లేఖనము సెలవిస్తుంది. కనుక పిల్లల భారతీయులుగా మనం గర్వించాలి, క్రైస్తవులుగా అతిశయించాలి. ఎందుకో తెలుసా? పాపపు బానిసత్వం నుంచి క్రీస్తు వారి ప్రభుల వారు మనకి ఆ బానిసత్వం నుంచి విడుదల ఇచ్చారు.
ఆనాడు బ్రిటిష్ పరిపాలన బానిసత్వం నుంచి ఏ విధంగా వారికి మనందరికీ విడుదల దొరికిందో భారతీయులుగా, అలాగే పాపపు బానిసత్వం నుంచి మానవుడికి దేవుడు యేసుక్రీస్తు వారు విడుదలిచ్చారు. ఏ మానవుడికైనా సరే ఈ దేశంతో పని లేదు. ఆ పాపపు బానిసత్తులు ఎవరైతే మగ్గిపోతున్నారో ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. వారు మరణించారు. మానవుల యొక్క పాపం నిమిత్త శిలువలో మరణించారు, రక్తం కార్చారు, మరణించిన తిరిగి లేచారు అని చెప్పారు. అందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు మరణించిన తిరిగి లేస్తాడు. ఈరోజు ఎందరైతే పాపపు బానిసత్వంలో మునిగిపోయి మగ్గిపోయి కొట్టిమెట్లాడుతున్నారో వారికి విడిపించడానికి ఇంకా ఎందరైతారో వారిని కూడా విడిపించడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. నమ్ముటి నీ వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నాడు. ఆయన ఎందు నమ్మిక ఉంచి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మనవానికి శిక్ష విధించబడిన వాక్యం సెలవిస్తుంది. నమ్మి రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ఒక పాట పాడతాను, ఒక పాట పల్లవి చరణం పాట పాడతాను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని ఇహమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయమని ఇహమంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశ నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా, సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా భారతదేశమా, ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా, ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా, భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని వంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయమని వంత మారు మ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మాకు ఇచ్చిన స్వతంత్రతను బట్టి మీకు వందనాలు ప్రభువా. మా యొక్క పాపపు బానిసత్వం నుంచి విడిపించి మాకు స్వతంత్రత ఇచ్చారు, మీకు వందనాలు. అలాగే తండ్రి మా భారతీయులుగా ప్రభావ బ్రిటిష్ పరిపాలన వారి పరిపాలన యొక్క బానిసత్వం నుంచి విడిపించి ప్రభావ దేశ పౌరులుగా తండ్రి
నేను ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. రాజ్యాంగాన్ని పాటిస్తూ మా అధికారులు ప్రభ, నాయకులు ప్రభ, ప్రజలకు మంచి పరిపాలన చేయడం సహాయం దయచేయండి ప్రభ. అలాగే నాయన క్రీస్తు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యము ధ్యానిస్తూ వాక్యం ప్రకారం జీవిస్తూ ప్రభ, ఇగో తండ్రి సమాజానికి సంఘానికి మంచి పేరు తెచ్చే బిడ్డలకు ఉన్న సహాయం దయచేయండి ప్రభ. ఎందరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడతారో స్వస్థపరచండి, ఎందరైతే ప్రార్థనస్తుడు గారు ప్రార్థనస్తులు దయచేయండి. ప్రతి కుటుంబం చుట్టూ మీ కాపులు దయచేయండి ప్రభ. కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రభు అందరూ కలిసిమెలిసి, మా భారతీయులందరూ కలిసిమెలిసి ఉండడం సహాయమును దయచేయమని సమస్త మహిమాఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.